ఏమి కళావతి, పోలీస్ స్టేషన్ సెల్లో నీకు భయమే లేదా? భయమా? నన్ను చూస్తే భయానికి వణుకు. అబ్బో, మన అమ్మాయి ఎస్ఐ కాబట్టి నువ్వు డైలాగులు చెబుతున్నావు. అదే ఎవరు లేకపోతే గుక్క పట్టేడ్చేదానివి కళ. చూడు సుభాష్, నేను నీకంటే ధైర్యవంతురాలని చెప్పడానికి 1,00,000 సంఘటనలున్నాయి. దానిలో ఒక్కటంటే ఒక్కటి చెప్పనా? అవసరం లేదు. అవసరం లేకపోయినా చెప్తాను, చచ్చినట్టు విను. చిన్నది నా కడుపులో పడింది. మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూము దాటి నా రూములోకి రావాలి అంతే. చిన్నది డెలివరీ అయ్యేంత వరకు, నువ్వు నేను ఇంటికి వచ్చేంత వరకు హాస్పిటల్కి నువ్వు వస్తే ఒట్టు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటదే. మరి ఇంకోటి చెప్పనా? అవసరం లేదని చెప్పానా? వినమన్నానా? అదిగో అమ్ముడు వచ్చేసింది. రాముడు కూర్చో. అమ్ముడు, స్పెషల్ బిర్యానీ చేశాను, తిందు గాని. నేను వెళ్ళి నీళ్ళు పెడతానే. ఆహా, అవును, నాకు కొంచెం టైర్డ్గా ఉంది. సుభాష్, నువ్వు వెళ్ళికొచ్చి నీళ్ళు పెట్టవా? సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ష్యూర్ సార్. కానీ మా అమ్మ అమాయకురాలు సార్. అఫ్ కోర్స్ సార్, తప్పకుండా రేపటిలోగా పట్టుకుంటాను సార్. నీళ్ళు పెడతాను. అక్కర్లేదు, నువ్వు కూర్చో, నేనే పెడతా నీళ్లు. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ మేడం. నో మేడం, నో మేడం, మా మదర్ అని నేను బెయిల్ మీద రిలీజ్ చేయలేదు. తనకి ఈ కేసుకి సంబంధం లేదని నమ్మకంతో విడిపించాను మేడం. ష్యూర్ మేడం, ష్యూర్. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. సుభాషు, అమ్మడి చేత్తో తిట్లు తినిపించాలని కంకణం కట్టుకున్నావు కదూ. ఈ కేసుని రేపటిలోగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్. విన్నావుగా, నీ వల్ల నేను ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. నువ్వు మాత్రం దిగులు చింత లేకుండా హాయిగా తిని తొంగుంటున్నావు. ఏదో నా గొడవల్లో పడి తిండి తిప్పులు మానేసి బెంగపడుతున్నావని బిర్యానీ చేశాను. అది తప్పేనా? ఏంటే అమ్ముడు ఇప్పుడు నిన్ను బిర్యానీ అడిగిందా? ఏనాడన్నా అది కావాలి ఇది కావాలి ఎప్పుడైనా అడిగిందా? నువ్వెంత చండాలంగా వంట చేసినా నోరెత్తుకుంటూ తింటుంది. ఒక మాట ఎప్పుడైనా మాట్లాడిందా? ఏహే ఆపండి మీ ఏదో గోలా. ఇప్పుడు మన శాంతిగా ఉందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,